ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎదుటి వారి యొక్క పొగడ్తలతో లేదా ఎదుటి ఆత్మ నిందలతో వారి యొక్క మనస్థితిని వారు మార్చుకోరు. అంటే సమానత్వం అనేది వారిలో కనపడుతుంది. సమానత్వంలో ఉండేటువంటి ఆత్మని ఒక లీడర్గా చెప్పబడుతుంది. ఉన్నత స్థానంలో ఉండేటువంటి వ్యక్తిగా పిలువబడుతుంది. మరి ఎప్పుడు కూడా వారి స్మృతిలో ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే, చేస్తూ చేయిస్తుంది నా ద్వారా ఒక ఈశ్వరుడు, ఒక పరమాత్మ. ఈ యొక్క మాట సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచుతుంది. సో నా యొక్క స్మృతి, నా యొక్క కాన్షియస్ మైండ్ ఉన్నత స్థానంలో ఉంది అంటే ఆటోమేటిక్గా నేను ఉన్నత స్థానంలో ఉన్నట్టు. ఉన్నత స్థానము అంటే చాలా పెద్ద బిల్డింగ్లో ఉన్నాను, చాలా పెద్ద ఏసీ కారులో ఉన్నాను, బట్ నా యొక్క స్మృతి, నా యొక్క కాన్షియస్ మైండ్ చీప్గా ఉంది, చిన్నగా ఉంది అంటే మనం ఇక్కడ ఏ పేరు పొందినా పరమాత్మ దగ్గర మన యొక్క స్థానం తగ్గుతూ ఉంటుంది. సో పరమాత్మకి సమీపంలో ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ఆకాశంలో ఎన్నో వెరైటీ స్టార్స్ని చూస్తాం, అవునా? కొన్ని స్టార్స్కి మాత్రం ఎక్కువ మంచి బ్రైట్నెస్ కనిపిస్తుంది. ఏ స్టార్ అయితే చంద్రుడికి సమీపంలో ఉంటుందో ఆ స్టార్ యొక్క బ్రైట్నెస్ చాలా విశేషంగా, స్పెషల్గా కనిపిస్తుంది. సో అదేవిధంగా చంద్రుడు, సూర్యుడు, స్టార్ యొక్క వివరణలో మనం వెళ్తే ఫస్ట్ జ్ఞానచంద్రుడు, జ్ఞానంలో సూర్యుడు, జ్ఞానం యొక్క నక్షత్రాలు ఎవరెవరు? జ్ఞాన చంద్రమ అనగా శీతలత్వం. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే శీతలత్వం ఉంటుందో అక్కడ ఎలాంటి ఆత్మతోనైనా వారు హ్యాపీగా ఉండగలుగుతారు, ఉండాలి కూడా. ఒక లీడర్ క్వాలిటీలో ఉండాల్సింది అతి శీతలత్వం యొక్క సంస్కారము. ఓకే, ఇప్పుడు చూడండి, చీప్గా ఉండేటువంటి వ్యక్తి ఏం మాట్లాడినా, ఏం మర్చినా, ఎంత క్రోధంలో ఉన్నా వాటిని మనం లెక్కలో తీసుకోం. బట్ ఒక లీడర్, ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఆత్మ తన ఆవేశంలో వచ్చిన, క్రోధంలోకి వచ్చిన వాళ్ళు క్వాలిటీ ఏదైతే ఉండాలో అది తగ్గిపోయి మైనస్ ఖాతాలో వెళ్ళిపోతుంది. మైనస్ ఖాతాలో ఎందుకు పోయింది? మన యొక్క అకౌంట్లో అంతవరకు నేను చేసుకుంది, అంతవరకు నేను తయారు చేసుకుంది క్షణిక ఆవేశం, క్రోధము ద్వారా శీతలత్వం తగ్గించుకున్నప్పుడు ఉన్నత స్థానం నుండి, ఫస్ట్ స్థానం నుండి మనం ద్వితీయ స్థానంలోకి వస్తాం. ద్వితీయ స్థానం, సెకండ్ ప్లేస్ ఎందుకు వచ్చేసింది? నాలో వచ్చినటువంటి క్షణిక ఆవేశం, క్రోధము. సో ఫస్ట్ మనం చంద్రమా సమానంగా శీతల స్వభావం ఉంటేనే ఒక గుడ్ లీడర్గా పిలువబడతాము. నాలో వచ్చినటువంటి ఆ యొక్క క్షణిక ఆవేశం, క్రోధంతో ప్రథమ స్థానం నుండి ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ మన యొక్క సంకల్పాలలో చెకింగ్, తర్వాత మన యొక్క వాచలో, థర్డ్ మన యొక్క వ్యవహారం. ఎప్పుడు కూడా నేను ఉన్నత స్థానంలో ఉండే లీడర్ క్వాలిటీ లీడర్ని కాబట్టి శీతల స్వభావంలో నిత్యం ఉండగలగాలి. అలా ఉండాలి అంటే మన యొక్క కాన్షియస్ మైండ్లో గుర్తుండాల్సినటువంటి ఒక మాట, కరన్ కరావన్హార్ కరా రహే హే, అంటే చేస్తూ చేయించేది ఒక ఈశ్వరుడు మాత్రమే. నేను ఎవరు? ఒక సాధారణమైన పరమాత్మ సేవలో ఒక సేవాధారిని మాత్రమే, ఇన్స్ట్రుమెంటును మాత్రమే అనేటువంటి స్మృతి. ఒక ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా ఉంటే దాంతో మనం కావలసిన పాట కావలసినట్టుగా మనం ప్లే చేసుకోవచ్చు. చేస్తూ చేయించేది భగవంతుడిదే, పరమాత్ముడిదే అనేటువంటి ఒక చిన్న మాట మనలో సెల్ఫ్ రెస్పెక్ట్ని
పెంచుతుంది. ఉన్నత స్థానంలోనే మన యొక్క మనసును తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నత స్థానంలో నిత్యం ఉండేటువంటి ఆత్మ స్వభావం ఎలా ఉంటుంది? చంద్రుడి సమానంగా శీతలంగా ఉంటుంది. ఓకే, తర్వాత మనం కావాల్సింది ఒక స్టార్, షైనింగ్ స్టార్. షైనింగ్ స్టార్గా అవ్వాలి అంటే ఆత్మారూపీ జ్యోతి నిత్యం ప్రకాశవంతంగా ఉండాలి. నిత్యం ప్రకాశవంతంలో ఉంటే అంటే మన యొక్క గుణాలు, మన యొక్క కాన్షియస్ మైండ్, సేవ యొక్క పద్ధతి ఎప్పుడు కూడా గొప్పగా ఉంటేనే మనం మెరిసేటువంటి ఒక స్టార్గా అవ్వగలుగుతాం. సో అదేవిధంగా సూర్యుడు నుండి కూడా ఏం నేర్చుకోవాలి? నా స్థానం ఉన్నత స్థానం కాబట్టి సూర్యుడు నుండి ఏం నేర్చుకోవాలి? సూర్యుడు అంటేనే ఏంటి అర్థం? ఒక సూర్యుడి యొక్క వెలుతురు వలన ఈ భూమి మొత్తానికి సరైన సమయంలో ప్రకాశం అనేది దొరుకుతుంది. ఒక్క సూర్యుడే కానీ ఇంత పెద్ద ప్రపంచానికి వెలుతురుని ఇవ్వగలుగుతాడు. సో అదేవిధంగా జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రమ, మన యొక్క స్టార్స్, 3 వివరణలో పరమాత్ముడు ఎవరు? ప్రకాశవంతమైనటువంటి వారు. జ్ఞాన సూర్యుడుగా పిలువబడతాడు. జ్ఞాన సూర్యుడు ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క వెలుతురు మొత్తం ప్రపంచానికి అందుతుందో, అలా జ్ఞాన సూర్యుడి యొక్క వెలుతురు అంటే వారి యొక్క మెసేజ్ ప్రతి ఒక్క ఆత్మకు ఈజీ పద్ధతిలో అందించేటువంటి కంప్లీట్గా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎక్కువగా చేస్తేనే మన ప్లేస్ ఉన్నత స్థానంలో ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఆత్మ దేనికోసం ఆలోచించరు? తీసుకుంటున్నటువంటి పాత్రుడు భగవంతుని యొక్క శక్తిని తీసుకుంటున్నటువంటి ఆత్మ ఇలాంటి ఆత్మ అంటే పేదవార, ధనవంతుల, లేదా ఒక మంచి చదువుకున్న వారా, చదువు లేని వారా, ఇలాంటి దృష్టికోణము వారికి ఉండదు. సో ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఒక లీడర్ ప్రతి ఒక్కరి కోసం ఒకటే ఆలోచిస్తారు, ఒకటే థింకింగ్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి పంచాలి. సూర్యుడి యొక్క వెలుతురు ఏ స్థానంలో కూడా పడకపోయినా ఎన్ని నష్టాలు వస్తాయి కదా ప్రాక్టికల్గా. అలాగే ఉన్నత స్థానంలో ఉండే ఆత్మ పూర్తి విషయాలలో అటెన్షన్ ఇచ్చే విషయం, భగవంతుని యొక్క గుడ్ మెసేజ్ ప్రతి చోట, ప్రతి ఆత్మకు అన్ని చోట్ల అందాలి. ఏ ఒక్కరు కూడా వంచితులు కూడా అవ్వకూడదు అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు వారు చేయగలగాలి. వారిని అంటారు ఉన్నతమైనటువంటి ఆత్మ లీడర్. సో ఒక లీడర్లో ఇవి ఏవి కూడా ఉండకూడదు. ఉండాలి? ఇచ్చేటువంటి దాతగా, పెట్టేటువంటి భావంతో ఉండేటువంటి ఒక దాత యొక్క సంస్కారాలు ఒక గుడ్ లీడర్లో ఉండాలి. సో ఒక లీడర్షిప్ కాబట్టి ఇలాంటి అన్ని విషయాల్లో ఫుల్ అటెన్షన్ వారిలో ఉండాలి కూడా ప్రాక్టికల్ జీవితంలో. మరి ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఆత్మకు సమానత్వం ఆటోమేటిక్గా రావాలి. నిందా, స్తుతి, మాన్, అపమాన, జై, పరాజయ్ అన్నిట్లో కూడా స్థితప్రజ్ఞులుగా ఉండగలగాలి. వారిని అంటారు లీడర్. సో ఎగ్జాంపుల్గా మా దాదీజీ ఉండేవారండి. సో దాదీజీ మా మౌంట్ ఆబులో ఉండేవారు, ప్రస్తుతం లేరు వారు. సో మీడియా కాన్ఫరెన్స్ అయిందనమాట, చాలా పెద్ద మీడియా కాన్ఫరెన్స్ మౌంట్ ఆబులో అయింది. సో చాలామంది గొప్ప వ్యక్తులు కాన్ఫరెన్స్లో మా దాదీజీని ఒక క్వశ్చన్ అడిగారు. చాలా చిన్న ఫ్యామిలీ దాదీజీ, కానీ ఎంత చిరాకు వస్తుంటుంది, ఎంత కోపం వస్తుంటుంది అంటే ఒక ఇల్లు మేనేజ్ చేయలేకపోతుంటాను,
నాకున్న 3 పిల్లల్ని కూడా మేనేజ్ చేయలేకపోతుంటాను. ఇంత కోపం వస్తుంటుంది, గొడవలు అవుతూ ఉంటాయి. ఆ చిరాకుతో ఇల్లే వదిలి పారిపోవాలనిపిస్తుంటుంది. ఇలా మాకు అవుతూ ఉంటుంది. బట్ మీరు ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి చీఫ్గా ఉన్నారు, హెడ్గా ఉన్నారు, మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? సో దాదీజీ సింపుల్ వర్డ్స్లో ఏం చెప్పారంటే, నన్ను నేను ఎప్పుడు పెద్ద అని నేను అనుకోను. అంతే, సింపుల్ వర్డ్స్ చూడండి. ఐఎమ్ ద హెడ్, ఐఎమ్ ద బాస్ అని నేను ఎప్పుడూ అనుకోను అని సింపుల్ వర్డ్స్లో దాదీజీ మీడియా కాన్ఫరెన్స్లో మీటింగ్లో తన యొక్క జవాబు చెప్పారు. అంత ఉన్నత స్థానంలో ఉన్న సింపుల్ వర్డ్స్లో తన యొక్క జవాబు వెనకాల చూడండి ఎంత ఆధ్యాత్మికత అనేది దాగి ఉంది. దాన్ని అంటారు లీడర్ క్వాలిటీ, హెడ్, పెద్దవారు. సో ఎంత పెద్ద అనేది మన యొక్క స్థానం ఏర్పరిచేది, స్థానాన్ని తయారు చేసేది మన యొక్క సంకల్పాలు, మన యొక్క మాటలు, మనలో ఉండేటువంటి మధురత. అవే మన స్థానాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్తుంది. సమానత్వం యొక్కటువంటి భావన ఎప్పుడైతే మన మనసులో పెరుగుతుందో, తయారవుతుందో, అప్పుడే మనం ఒక లీడర్గా, ఒక గుడ్ క్వాలిటీ కలవారిగా మారగలుగుతాము. ఓకే, తర్వాత స్మృతిలో ఉండాల్సినటువంటి విషయం ఏంటి? లీడర్కి కరణ్ కరా వనహార్ కరా రహే హే, చేస్తూ చేయించేది ఒక ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడికి నేను ఎవరిని ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే. ఆ ఇన్స్ట్రుమెంట్ని సమయం అనుసారంగా భగవంతుడు ఎలా వాడుకోవాలో అలా కరెక్ట్గానే వాడుకోవాలి కూడా. అలా మనం వదిలేసినప్పుడే సమర్పణ భావం అనేది మనలో పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ సర్వీస్లో అలా ఎందరో ఎగ్జాంపుల్స్ ఉన్నారు. సమర్పణలో అయినటువంటి వారిగా వారిని పిలువబడుతుందన్నమాట. సో వారు టోటల్గా వారి యొక్క లైఫ్ని పరమాత్మ సేవకి అంకిత భావంతో అంకితం చేశారు. మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఇంత గుడ్ మేనేజ్మెంట్ అవుతుంది. సో ఎన్ని చోట్లలో మా ప్రోగ్రామ్స్ అయినా, ఇన్ని వేల మంది వచ్చినా సిస్టమేటిక్గా టైం టు టైం అన్ని పనులు అవుతాయి. కానీ ఎవ్వరి ముఖంలో చిరాకు కనపడదు, కోపం కనపడదు. కొందరు అడిగేస్తూ ఉంటారు, సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఇదేనండి. ఒక క్వాలిటీస్, ఒక గుడ్ లీడర్గా మనం ఉన్నప్పుడు మనలో ఏమేం పోవాలి? నేను నాది అనే భావం పోవాలి. అంత నేను మాత్రమే చేస్తున్నాను, నేను మాత్రమే చెయ్యగలను, నేను ఉన్నాను కాబట్టి అన్నీ ఉన్నాయి, నేనే లేకపోతే ఏది నడవదు, ఏది ఉండదు అని అతిగా నేను అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క భావము కూడా మన యొక్క మైండ్ని వీక్ చేస్తుంది, మనను తక్కువ స్థానంలో నిలబడుతుంది. ఒక గుడ్ క్వాలిటీస్ ఉండేటువంటి ఒక లీడర్ నోటి నుండి రాకూడనటువంటి మాట ఏం రాకూడదు? ఒక గుడ్ క్వాలిటీస్లో ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి వ్యక్తికి అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నేను మాత్రమే చేయగలను, నేనే గుడ్, ఐఎమ్ ద బాస్, ఈ ఫీలింగే, ఈ భావనని మా దాదీజీలో ఉండేది కాదు. అందుకే చూడండి, ఎంత సింపుల్ వర్డ్స్లో మా అందరికీ మెసేజ్ ఇచ్చారు. ఏమని? నన్ను నేను హెడ్గా, పెద్దగా నేను ఎప్పుడూ అనుకోను అని చెప్పేవారు. సో దాదీజీ ఏం చెప్పేవారంటే, ఎవరైతే హెడ్ అనుకుంటారో వారికి హెడ్ఎక్ వస్తుందండి. నాకు చాలా బాగా గుర్తుంది దాది మాట. ఎవరైతే తనకు తాను హెడ్ అనుకుంటారో వాళ్ళకి ఎప్పుడు హెడ్ఎక్ వస్తుందని. అంటే అన్ఈజీనెస్ ఫీలింగ్ వారికి ఉంటుంది. అన్ఈజీనెస్ ఫీలింగ్గా ఉండేటువంటి ఆత్మకు కొంచెం రెస్పెక్ట్ తక్కువ ఇచ్చినా, కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చినా ఎక్కడైనా మనశ్శాంతిగా ఉండగలుగుతారా? చాలా కష్టం. అందుకే చూడండి, కొందరి గురించి చెప్పేస్తూ ఉంటాం, అబ్బో ఇన్ఛార్జ్ రాండి, చీఫ్ గెస్ట్గానండి,
సో అండ్ సో వ్యక్తులు కాకుండా ఆ వ్యక్తిని మనం ఇన్వైట్ చేద్దాం. వెరీ గుడ్ పర్సన్. మనకేం కనపడింది ఆ వ్యక్తిలో? నేనే హెడ్, ఐఎమ్ ద ఇన్ఛార్జ్, ఐఎమ్ ద బాస్ అనేటువంటి ఈగో ఫీలింగ్స్ వాళ్ళు కనపడలేదు. వారిని అంటారు ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి. అలా ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఉన్నతమైన వ్యక్తిలో ఈ ఈగో ఫీలింగ్స్ కంప్లీట్గా పోతాయి, మాయమైపోతాయి. కాబట్టి వారు నిత్యం ప్రశాంతంగానే ఉంటారు, ఇతరులను కూడా ప్రశాంతంగా ఉండనివ్వగలుగుతారు. సో మన యొక్క మైండ్ సెట్, మన యొక్క థింకింగ్, మన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్ ఉన్నత స్థానంలో ఉన్న ఆత్మలో నిమిత్త భావం అనేది కంప్లీట్గా రావాలి. నిమిత్త భావం ఉండేటువంటి వారే నిర్మాణ చిత్తులుగా ఉంటారు. నిమిత్త భావం అంటే నిమిత్త మాత్రుడుగా ఉండేటువంటి ఫీలింగ్. వారి సదా నిమిత్త భావం ఉంటుంది కాబట్టి నిర్మాణ చిత్తులుగా ఉంటారు. సో నిర్మాణ చిత్తంగా అనగా కన్స్ట్రక్షన్ పనులే చేస్తూ ఉంటారు. వారి ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క దానిలో కంప్లీట్గా సేవాభావమే ఉంటుంది. అంతేకాని ఏ భావన వాళ్ళు కనపడదు, డిస్ట్రక్షన్ యొక్క భావన అనేది వాళ్ళు ఏ మాత్రం ఉండదు, కనపడదు. సో నిర్మిత భావము, నిర్మాణ చిత్తులుగా ఉండే వ్యక్తి వాళ్ళ క్వాలిటీస్, మూడవ క్వాలిటీ ఆటోమేటిక్గా వచ్చేది అహంకారి భావము. నిమిత్త భావము నిర్మాణ చిత్తులుగా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వారు ఏమైపోతారు? అహంకారిగా మారిపోతారు. నిరహంకారి. చూడండి, ఎక్కడైతే నిరహంకారి భావం ఉంటుందో, నిమిత్త భావం ఉంటుందో వారినే అంటారు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఒక లీడర్. ఇన్ని రకాల గుణాలు ఉండేటువంటి వారే పరమాత్మ దగ్గర గొప్ప స్థానంలోకి వెళ్తారు. ఆ విధంగా పరమాత్మ దగ్గర ఉండేటువంటి స్థానాలలో కూడా 3 క్వాలిటీస్ ఉంటారు. మహారథి అంటారు. మహారథులు అనగా వారే నిమిత్త భావంతో ఉన్న వ్యక్తి, నిర్మాణ చిత్తంగా ఉండేటువంటి వ్యక్తి. నిమిత్త భావం, నిర్మాణ భావములో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వారు ఎలా ఉంటారు? అహంకారి వ్యక్తిగా ఉంటారు. ఓకే, మనం ఇదివరకు చర్చించుకున్నట్టుగా గొప్పవారి పేర్లు మనం కొంచెం మంది మనుషులని తీసుకుంటాం, సెలెక్టెడ్ పర్సన్స్. ఆ సెలెక్టెడ్ పర్సన్లో ఇవి ఆటోమేటిక్గా కంప్లీట్గా కనపడతాయి. చూడండి, మరి ఎప్పుడు చూసినా కానీ హాయిగా ఉంటారు, రిలాక్స్గా ఉంటారు. ఏ మాత్రం వారికి క్రోధం రాదు, ఆవేశం రాదు, ఇరిటేషన్ అనేది కూడా వారిలో రాదు. అందుకే వారు రిలాక్స్గా ఉంటారు. రిలాక్స్. ఎంత ఎక్కువ నిమిత్త భావమో అంత తేలికదనం అనేది కూడా చాలా అవసరం. ఓకే, తేలికదనం. ఇప్పుడు చూడండి, తేలికగా ఉండేటువంటి వారిని ఏమంటాం? యాంజెల్, దేవదూతలు. దేవదూతల గురించి చెప్పగానే మనకి గుర్తొచ్చేటువంటి అంశం ఏంటంటే, దేవదూతల యొక్క కాళ్ళు ఈ భూమి పైన పడదు. భూమి యొక్క ఆకర్షణ నుండి కంప్లీట్గా డిటాచ్ అయి ఉంటారు. వారిని దేవదూతలు, ఫరిస్తా అని పిలుస్తారు. మన నిజ జీవితంలో కూడా అలాంటి దేవదూత, అలాంటి ఫరిస్తా యొక్క స్థితిలోకి మనం చేరుకోవాలి. అలా చేరుకున్నప్పుడే మన యొక్క నెక్స్ట్ స్థానం దేవతా స్థానం. సో అలాంటి దేవతా స్థానంలో వెళ్ళాలి. కాబట్టి ఉన్నత స్థానంలో ఉన్న ఆత్మకు ఇన్ని రకాల అటెన్షన్స్, ఇన్ని రకాలుగా వాళ్ళ క్వాలిటీస్ కనపడుతూ ఉంటాయి. అటెన్షన్ క్వాలిటీస్ కంప్లీట్గా ఎక్కడైతే ఉంటాయో వారు తేలికగా ఉంటారు. ప్రతి ఒక్కరి దృష్టిలో వారు ఉన్నతమైన స్థానంలో చేరుకుంటారు. అందుకని ప్రతి ఒక్క ఆత్మ నుండి, మనసు లోపటి నుండి మనకు ప్రేమ, మనసు లోపటి నుండి గౌరవం, ప్రేమ మరియు గౌరవం
మనము వెతకటంతో, అడగటంతో, పాకులాడటంతో దొరకవండి. అటెన్షన్లో ఇవ్వాల్సిన విషయం, మనం నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొన్ని మనం అడుక్కోవటంతో పొందలేమో. అది ప్రేమ కానివ్వండి, గౌరవం కానివ్వండి. అవునా? మనం ఎంతెంత పాకులాడుతుంటామో, ఎంతెంత రన్ చేస్తూ ఉంటామో, వీటన్నిటితో మనమంతా దూరం అవుతూ ఉంటాం. ఒక ఉన్నత స్థానంలో ఉండే ఆత్మలో ఏం క్వాలిటీ ఉంటుంది? నిమిత్త భావము, నిర్మాణ చిత్తము. తర్వాత థర్డ్ క్వాలిటీ నిరహంకారి భావము. నిమిత్త భావము, నిర్మాణ చిత్తము, నిరహంకారి భావం వారిలో ఉంటుంది కాబట్టి వారే గుడ్ లీడర్, గుడ్ క్వాలిటీలో ఉండేటువంటి ఒక సోల్ అని అర్థం. ఓకే, సో ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఆత్మలో ఏ విధమైనటువంటి సంస్కారాలు, ఏ విధమైనటువంటి ప్రాక్టికల్గా కనిపించేటువంటి క్వాలిటీస్ ఎలా ఉంటాయో అనే విషయం గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాము. పరమాత్మ దగ్గర మనం ఉన్నతమైనటువంటి వారిగా, గొప్పవారిగా, గొప్ప స్థానంలో మనం పేరు పొందాలి అంటే సెల్ఫ్ చెకింగ్ చాలా అవసరమైంది. సెల్ఫ్ చెకింగ్ ఇది నియమం అన్నమాట. ఎంత ఎక్కువగా మనం చెక్ చేసుకుంటామో అంత ఈజీగా చేంజ్ అవ్వగలుగుతాం. చెక్ అండ్ చేంజ్. ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఆత్మ యొక్క దృష్టిలో కానివ్వండి, థింకింగ్లో కానివ్వండి, దృష్టికోణంలో కానివ్వండి, ఏ మాత్రం లోపం ఉన్నా, లోటు ఉన్నా మన క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ మీరు ఎప్పుడు కొన్నా, ఎక్కడ కొన్నా కానీ మంచి పేరే ఉంటుంది. అది ఇండియాలో కొనండి, తెలంగాణలో కొనండి, మహారాష్ట్రలో కొనండి, రాజస్థాన్లో కొనండి, గుజరాత్లో కొనండి. ఆ బ్రాండ్ పేరు వినగానే అందరూ ఏం చెప్తారు? మీరు అదే కొనండి, అది బాగుంటుంది, దాని క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ ఇస్ టూ గుడ్. సో అదేవిధంగా ఒక లీడర్ వారు ఎక్కడున్నా, జీవించున్నా, మరణించున్నా, ఆ వ్యక్తి యొక్క ప్రోడక్ట్లో అంటే వారి యొక్క ఆలోచనలు ఏముండకూడదు? అహంకార భావము, క్రోధం యొక్క భావం ఉండకూడదు, కనపడకూడదు. అలాంటి వ్యక్తిని ఏమని పిలుస్తాం? ఉన్నత స్థానంలో ఉండేటువంటి ఉన్నతమైన వ్యక్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.